నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2026 సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ నెల 1వ తారీఖు నుంచి ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. అది పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. అంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రధానంగా మిథున రాశిలో ఎక్కువగా జర్నలిస్టులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది యూట్యూబర్స్ కూడా ఇదే రాశిలో క్రియేటివ్గా ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది.
మీకు మీరుగా రుజువు చేసుకొని ఎవరి సహకారం లేకుండా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకి విదేశంలో ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా ఆల్రెడీ విదేశంలో చదువు పూర్తయి అక్కడ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా మీకు ఉద్యోగ అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ నెల ప్రస్తుతం గురువు రాశి యందు సంచరిస్తూ ఈ నెల 11 వరకు వక్రగమనంలో ఉండడం వల్ల ప్రతిదీ ఒక కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఉద్యోగం వచ్చినప్పుడు 2 ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగం నిర్ణయించుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారికి 2 వివాహ సంబంధాలు రావడం, అది తేల్చుకునే లోపల 2 కూడా మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకోవాలా, ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఏది చేసుకోవాలన్నటువంటి నిర్ణయానికి కరెక్ట్గా రాలేకపోతుంటారు. సాధారణంగా మిథున రాశి వారికి ఎప్పుడు కూడా ఇటువంటి డ్యూయల్ మెంటాలిటీ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అటు ఉద్యోగ విషయంలో ఉద్యోగం చేస్తున్నా దానితో తృప్తి పడలేకపోతుంటారు. అలాగే వివాహ విషయంలో కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోపం ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి మీరు ఈ నెల 11వ తారీఖున గురువు రుజుమార్గంలో మారడంతో కంప్లీట్గా ఈ డ్యూయల్ మెంటాలిటీ తగ్గిపోతుంది. ఈ దిశోభావంగా ఉన్నటువంటి పరిస్థితి చక్కబడి ఒకే మాట మీద నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. నిలబడడం జరుగుతూ ఉంటుంది. అటు ఉద్యోగ ప్రయత్నం అన్నా కూడా ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఖచ్చితంగా ఉద్యోగ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ విషయం ఏదో కంప్లీట్గా ఒక నిర్ణయానికి రావడం, అది వివాహం నిర్ణయం అవ్వడం కూడా కంప్లీట్గా ఈ నెల 11వ తారీఖున రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే లగ్న వారికి కూడా 2-3 రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. 2-3 రకాలుగా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కానీ పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు. రాత్రి తీసుకున్న నిర్ణయం పొద్దున్న దాకా ఉండలేకపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ డ్యూయల్ మెంటాలిటీ వల్ల రకరకాలుగా మీరు ప్రయత్నాలు చేయడం వల్ల ఏది కూడా సంపూర్ణంగా సక్సెస్ అవ్వకుండా అన్నీ సగంలో మిగిలిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ సమయంలో మీరు ఒకే దాని మీద దృష్టి పెడితే కంప్లీట్గా మీరు అది సాధించడం జరుగుతుంది. ప్రధానంగా మీకు ఏమైందంటే ఇక్కడ చాలా కాలంగా మీకు శుక్రుడు మరి వ్యయాధిపతిగా దశమ స్థానంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరిగింది. ఇది ఈ నెల 1వ తారీఖునే స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 25వ తారీఖు వరకు ఈ స్థితి మీకు కనబడుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు కంప్లీట్గా మీరు ఏ సంస్థలో అయినా, ఎయిర్లైన్స్లో కానీ, రైల్వేస్లో కానీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో అయినా సరే మీ ఉద్యోగపరంగా కొన్ని చేంజెస్, మార్పులు తప్పక రావడం జరుగుతూ ఉంటుంది. అది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. అలాగే మీకు ప్రస్తుతం ఏంటంటే 9వ స్థానంలో ఉన్నటువంటి ప్రధానంగా రవిగ్రహం, కుజగ్రహం, రాహుగ్రహం, బుధగ్రహం, అంటే రాష్ట్రాధిపతిగా బుధుడు మరి 9వ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వలన కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి ఎప్పుడు ఎవరికి రానటువంటి గొప్ప గొప్ప అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పరిశోధనా రంగంలో కానీ మీకు మీరుగా ఏదైనా పరిశోధన చేస్తున్న వారికి చాలా వరకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నెలలో మరి 15వ తారీఖు తర్వాత రవి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా దశమ స్థానంలోకి రావడం వల్ల ఇంచుమించుగా ఈ 15వ తారీఖు తర్వాత కూడా రవి దశమలో దిగ్బళ్ళై ఉండడం వల్ల ఇది కూడా తృతీయాధిపతిగా దశమ స్థాన స్థితి ఏమవుతుందంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ మార్పులు కానీ రావడం జరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్తో కూడుకున్నటువంటి అభివృద్ధి చేంజెస్ లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం కలుగుతుంది. వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలుగుతుంది. ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని అది అభివృద్ధికరంగా రావడం జరుగుతుంటుంది. లేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ఈ నెలాఖరులో అంటే 20 తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి రావడంతో మళ్ళీ మీకు కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం
తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 20వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి? ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు, అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట, అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుయా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమైనా, అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి, ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రం ఏదో ఒకటి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా, అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు, అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి, ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది. స్వస్తి.